సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా నాగ చైతన్య, శోభితానే కనిపిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ క్యూట్ జంట మూడుముళ్ల బంధం ఒకటి కాబోతుంది. ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకోనున్నారు. మిగిలిన సెలబ్రిటీల్లా కాకుండా డెస్టినీ వెడ్డింగ్ పక్కన పెట్టి నివసిస్తున్న నగరంలోనే వీళ్ళ వివాహం జరుగుతుండడం పలువురిని ప్రశంసిస్తున్నారు. పెళ్లికి ముందు సంప్రదాయబద్ధంగా జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ శోభిత ఈ పెళ్లి జరుపుకోనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆమె ఇదివరకు అప్లోడ్ చేసింది. అచ్చం తెలుగు అమ్మాయిలా పిలువబడే ఈమె ఎక్కువ బాలీవుడ్ సినిమాల్లో చేయటం మన తెలుగు సంప్రదాయాలను మర్చిపోయి ఉంటుందని అందరూ అనుకోవచ్చు. కానీ ఈమె అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రశంసనీయమైంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నాగచైతన్య గురించి మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆమె మాట్లాడుతూ నాగచైతన్య నేను ఇష్టపడటానికి కారణం ఆయనలోని మానవత్వమే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన కూల్ స్వభావాన్ని వదలడు. తనకంటే పెద్దవాళ్లను, తనకంటే చిన్నవాళ్లను చాలా గౌరవించి తీరు మాట్లాడుతాడు అని చెప్పాను. ఈ లక్షణాలను నన్ను ఆయనను ప్రేమించేలా చేశాయి. ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఆయనను ఎంతో విలువ ఇస్తాడు. నా సోదరి సమంతాన్ని కూడా ఎంతో గౌరవిస్తాడు. ఆమెకి ఎన్నో గొప్ప సలహాలు కూడా ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి నా జీవితంలో రావడం నేను చేసుకున్న అదృష్టం అంటూ ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఒక్క సినిమాలో కూడా నటించని వీళ్ళిద్దరూ ఎలా ప్రేమించుకున్నారా, వీళ్ళ మధ్య పరిచయం అసలు ఎలా ఏర్పడింది అనేది మాత్రం ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలింది. రీసెంట్ గానే నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ లో రానా దగ్గుబాటి నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్నాడు. కనీసం ఇక్కడైనా ఆయన వీళ్ళ ప్రేమ గురించి ఎలా పుట్టిందో చెప్తాడని అభిమానులు ఎదురు చూశారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సాయి పల్లవితో కలిసి చందు మొదలెటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. అల్లు అరవింద్ ఈ సినిమాని గీతా బ్యానర్స్లో సుమారు 70 కోట్ల రూపాయల బడ్జెట్ని ఖర్చు చేసి తెరకెక్కిస్తున్నాడు.